Hi dear students, good morning everyone. This is your Madhu sir. Welcome to Suman TV. Right? Now I am going to explain central jobs in that staff selection commission. What are the jobs recruited in this year? Recruits in this year. ఈ సంవత్సరంలో ఏ జాబ్స్ ని రిక్రూట్ చేయడం జరుగుతుంది అండర్ SSC. ఓకే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఈ వీడియోలో ఇది చూద్దాం చూడండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఆస్తుల విషయంలో ఎక్కడైనా కానీ అక్కడ నియామకాలు చేపట్టాలంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మాత్రమే రిక్రూట్ చేస్తుంది. రైట్? ఈ వీడియోలో ఓన్లీ SSCకి సంబంధించినవి ఈ సంవత్సరంలో 2024 మొత్తం ఇయర్ క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది. ముందే అనౌన్స్ చేస్తారు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాము, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా క్లియర్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. వాటిని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి. ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాను, SSC CGL, SSC CHSL అండ్ SSC MTS అండ్ SSC GD అండ్ JE ఆల్సో. CGL అని అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, అంటే ఇది హైయెస్ట్ పోస్ట్ SSC డిపార్ట్మెంట్లో, ఆఫీసర్ లెవెల్ జాబ్. అండ్ CHSL కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. ఓకే, ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఇది వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్ అండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి MTS మల్టీ టాస్క్ స్టాఫ్, ఇది 10th క్వాలిఫికేషన్. అండ్ SSC GD వచ్చేసి ఇది 10th క్వాలిఫికేషన్. అండ్ JE జూనియర్ ఇంజనీర్ వచ్చేసి కూడా 10th. ఇక్కడ జూనియర్ ఇంజనీర్ వచ్చేసి డిప్లొమా ఆర్ బీటెక్. ఓకే, డిప్లొమా ఆర్ బీటెక్ చేసి ఉండాలి. రైట్? ఇది దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను. హైయెస్ట్ పోస్ట్ CGL అంటే ఏది CBI కానీ IB కానీ ఇన్వెస్టిగేషన్ సంస్థలలో కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా కానీ ఇట్లాంటి ఇన్స్పెక్టర్ వర్క్స్ కానీ ఆఫీసర్ లెవెల్ వర్క్స్ కానీ అన్నీ CGLలో ఉంటాయి. ఆడిటింగ్ ఆఫీసర్ కానీ స్టాటిస్టికల్ ఆఫీసర్ అన్నీ CGLలో ఉంటాయండి. CHSL వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్, UDC, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇట్లాంటి క్లర్క్ జాబ్స్ అన్నీ CHSLలో ఉంటాయి. MTSలో వచ్చేసి ప్యూన్ అండ్ హెల్పర్ జాబ్స్ ఉంటాయి. GDలో మేజర్గా జనరల్ డ్యూటీ అని అంటే భారతదేశం అంతటా రక్షణ విషయంలో ఈ SSC GD వాళ్ళే రిక్రూట్ చేయడం జరుగుతుంది. SSC వాళ్ళే GD కానిస్టేబుల్ వాళ్ళని రిక్రూట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ GD కానిస్టేబుల్ ఎవరు సార్ అని అంటే BSF జవాన్స్, CRPF, CISF, ITBP, అస్సాం రైఫిల్స్, ఓకే, SSB, సశస్త్ర సీమాబల్, వీళ్ళందరూ అంటే ఒక్కొక్క సరిహద్దుల్లో పనిచేసే రక్షణ దళము అన్నట్టు. CRPF వాళ్ళు, CISF సెంట్రల్ ఇండస్ట్రియల్, CISF సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే ఇక్కడనే ఉంది. ఇండస్ట్రియల్లో సెక్యూరిటీగా పనిచేయడం. ఫోర్స్ అంటే దళము లేదా బలగాలు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ రిజర్వ్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే ఏదైనా విపత్తు కానీ ఏదైనా సంభవించినప్పుడు అక్కడ భద్రతా చర్యలు తీసుకోవాలంటే CRPF వాళ్ళు వెళ్తూ ఉంటారు అన్నట్టు. BSF అని అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటారు. ITBP ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్, వీళ్ళనే స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అని అంటారు, ప్రత్యేక సరిహద్దు బలగాలు అంటారు, వీళ్ళు చైనా బార్డర్లో ఉంటారు. అస్సాం రైఫిల్స్ మయన్మార్ బార్డర్లో ఉంటారు. SSB సశస్త్ర సీమాబల్ వచ్చేసి నేపాల్ బార్డర్లో ఉంటారు. ఇట్లా అన్ని భారతదేశం అంతటా రక్షణ విషయంలో SSC GD అన్నట్టు. అండ్ ఇంజనీరింగ్ సెక్టార్ విషయంలో ఈ సంస్థలలో ఇంజనీరింగ్ సెక్టార్ విషయంలో JE జూనియర్ ఇంజనీర్ అని ఉండడం జరుగుతుంది అన్నట్టు. సింపుల్. రైట్? ఇప్పుడు ఈ జాబ్సే మనకు ఎవ్రీ ఇయర్ వస్తాము. ఎప్పుడెప్పుడు రావడానికి అవకాశం ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. CHSL కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. CHSL ఏం క్వాలిఫికేషన్ చెప్పాను? ఇంటర్ క్వాలిఫికేషన్ చెప్పాను. ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఎప్పుడు రాబోతుంది నోటిఫికేషన్ అని అంటే ఆల్రెడీ ఇయర్ క్యాలెండర్లో ఇచ్చారు. SSC క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్లో CHSL నోటిఫికేషన్ April 2, 2024. నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ April 2, 2024 అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ May 1, 2024. ఓకే, అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుండొచ్చు మరి CHSLలో కూడా మళ్ళీ Tier 1, Tier 2 అవన్నీ క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటే వాట్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్, వాట్ ఈస్ ద సెలెక్షన్ ప్రాసెస్, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అయితే ఇందులో మాత్రం మనం చెప్పేది ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది,
ఓకే, సిహెచ్ఎస్ఎల్ క్వాలిఫికేషన్ ఇంటర్ అని చెప్పాము. నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందంటే April 2కి రాబోతుంది. ముందుగా ఎవరైనా ప్రిపేర్ కావాలనుకుంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంది అవన్నీ తెలుసుకొని ముందు ప్రిపేర్ అవుతే బాగుంటుంది. ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అని అంటే May 1st. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుండొచ్చు ఇక్కడ సిహెచ్ఎస్ఎల్లో Tier 1 Tier 2 సిబిటి ఎగ్జామ్ 1 and 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటాయి. ఆ 1 ఎప్పుడు ఉంటుంది అని అంటే June or Julyలో ఉంటుండొచ్చు. మళ్ళీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ఎక్కడ చెక్ చేయొచ్చు సార్ దీన్ని అంతా అని అంటే ssc.nic.in అని సెర్చ్ చేయొచ్చు గూగుల్లో, రైట్. ssc.nic.in, రైట్. CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ క్వాలిఫికేషన్ ఏంది, గ్రాడ్యుయేట్ అని చెప్పాము, డిగ్రీ. ఎప్పుడు రావచ్చు నోటిఫికేషన్ ఈ ఇయర్లో అని అంటే June 11, రైట్. ఎప్పుడు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ July 10. ఈ మధ్యలో అప్లికేషన్స్ ఉంటాయి అన్నట్టు. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుండొచ్చు ఇక్కడ CGLలో Tier 1 ఉంటుంది, Tier 2 CBT 1 CBT 2 అండ్ కంప్యూటర్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది అన్నట్టు, రైట్. దీంట్లో ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుండొచ్చు Tier 1 మాత్రమే చెప్తున్నా, అంటే ఫస్ట్ CBT 1 మాత్రమే చెప్తున్నాను. ఎప్పుడు ఉంటుండొచ్చు అంటే September or Octoberలో ఉంటుండొచ్చు. ఓకే, అది టెంటేటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, రైట్. నెక్స్ట్ తాత్కాలికంగా ఇచ్చింది MTS మల్టీ టాస్క్ స్టాఫ్. ఇది క్వాలిఫికేషన్ ఏమని చెప్పాము, 10th క్వాలిఫికేషన్ అని చెప్పాము. కింది స్థాయిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కింది స్థాయిలో ఉద్యోగాలు ఏంటి అంటే MTS అన్నట్టు. ఈ MTS Tier 1 ఎగ్జామ్ ఇక్కడ Tier 1 Tier 2 ఉండదు MTS. ఎందుకంటే కింది స్థాయి ప్యూన్ లెవెల్ హెల్పర్స్ లెవెల్ జాబ్ కాబట్టి ఒకటే పేపర్ ఉంటుంది. అదే ఆ ఒక్క పేపర్ CBT ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుండొచ్చు అని అంటే July or Augustలో ఉంటుండొచ్చు. నోటిఫికేషన్ మాత్రం May 7కి రావడం జరుగుతుంది. May 7 ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే June 6. నెక్స్ట్ జీడీ అంటే ఏం చెప్పాము, SSC GD అంటే జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ అన్నట్టు. అంటే దేశం మొత్తంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు చేయడము అన్నట్టు. ఈ ఇళ్లలో ఏమని చెప్పాము, SSC సంబంధించిన GDలో BSF, CISF, CRPF అండ్ ITBP, నెక్స్ట్ అస్సాం రైఫిల్స్ AR అండ్ సశస్త్ర సీమాబాల్ SSB ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఆల్రెడీ ఎక్కడ చేస్తారు అనేది కూడా చెప్పాము. ఇది సెక్యూరిటీ వర్క్స్ సంబంధించింది అన్నట్టు. ఎప్పుడు రావచ్చు నోటిఫికేషన్, ఆల్రెడీ ఈ SSC GD ఇప్పుడు February 20 నుంచి ఎగ్జామ్ జరుగుతున్నాయండి. నవంబర్లో వచ్చిన నోటిఫికేషను ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందంటే February 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ప్రిపేర్ అయిన విద్యార్థులు February 20 నుంచి రాసే వాళ్ళు ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ హార్డ్ వర్క్ చేస్తూ ఆ ఎగ్జామ్స్ రాయండి February 20 నుంచి. ఒకవేళ మిస్ అవుతే మళ్ళీ మనకు వెంటనే నోటిఫికేషన్ ఉంది ఆగస్టులో. ఓకే, ఆగస్టులో SSC GDకి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది. మరి ఎప్పుడు ఆగస్టులో అంటే 27 రోజు. అప్లికేషన్స్ కూడా అప్పుడే స్టార్ట్. ఎప్పుడు ఎండ్ అని అంటే September 27. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుండొచ్చు సార్ అని అంటే December or January 2025లో ఉంటుండొచ్చు. ఇప్పుడు వచ్చే ఆగస్టులో వచ్చే SSC GD నోటిఫికేషన్ ఎగ్జాము December or నెక్స్ట్ ఇయర్ Januaryలో ఉంటుండొచ్చు. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఎందులో మెకానికల్ స్ట్రీమ్, ఎలక్ట్రికల్ స్ట్రీమ్ మొత్తం ఇవి ఉంటాయి అండి. ఇంజనీరింగ్లో సంబంధించిన స్ట్రీమ్స్ అన్ని స్ట్రీమ్స్కి సంబంధించినది. అండ్ సర్వే కూడా ఉంటుంది, సర్వేయర్గా కూడా రిక్రూట్ చేయడం జరుగుతుంది జేఈలో. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందంటే February 29. ఈ ఎవరు ఎలిజిబుల్ అని అంటే ఇంటర్ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే March 29. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుండొచ్చు అంటే చూడండి May, June. క్లియర్, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మెయిన్గా SSCలో ఉండే లెవెల్ జాబ్స్ ఏంటి అంటే CGL, CHSL, MTS, GD అండ్ JE అని చెప్పాము. CGL ఎప్పుడుంది, CGL వచ్చేసి మనకు జూన్లో ఉంది, CHSL వచ్చేసి ఏప్రిల్లో ఉంది, MTS వచ్చేసి మేలో ఉన్నది, GD వచ్చేసి ఆగస్టులో ఉన్నది, JE వచ్చేసి ఫిబ్రవరిలో ఉన్నది. చూడండి ప్రతి నెలలో ఏదో ఒక నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉంది SSCలో. కాబట్టి దీన్ని బట్టి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రిపేర్ కాండి. నెక్స్ట్ వీడియోలో మనము క్లియర్గా SSCకి సంబంధించిన వివిధ లెవెల్ జాబ్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏంది, ఏజ్ లిమిట్ కానీ ఏజ్ రిలాక్సేషన్ కానీ అట్లాంటి మొత్తం క్లియర్గా అసలు కాల్ లెటర్ ఏ విధంగా వస్తుంది, రిక్రూట్మెంట్ ఎలా చేయాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏదైనా మీరు సజెషన్ ఇచ్చేది ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ కూడా కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.